ఈరోజు తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మన గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనన్నకి, అట్లనే టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి గారికి, సిపిఐ పార్టీ విశ్వేశ్వరరావు గారికి, వేదిక మీద ఉన్న మన కౌన్సిలర్ క్యాండిడేట్స్కి, లీడర్లకి, ముందున్న మీ అందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి పేరు పేరున నా నమస్కారాలు. అన్న, ఇది రెండోసారి ఈ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఇక్కడ రావడము, ఇది తొర్రూరు ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం. ఇందాకనే అన్న చెప్పిండ్రు కూడా, మన తొర్రూరు పట్టణాన్ని, తొర్రూరు మండలి కూడా కాదు, అందులో ప్రత్యేకంగా తొర్రూరు పట్టణాన్ని దత్తకి తీసుకున్నారు శ్రీనన్న. మరి ఇక్కడ అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో మీరే ఊహించుకోండి. అన్న ఏదైనా పని తలుచుకుంటే అది తప్పకుండా చేసి చూపిస్తారు. మరి అట్లాంటిది తొర్రూరు టౌన్ లో డెవలప్మెంట్ కి ఇంకా ఎవరం కూడా ఆలోచన చేయని అవసరం లేదు. స్వయంగా అన్ననే ఇక్కడ డెవలప్మెంట్ కి ప్రత్యేక శ్రద్ధ పెడతారు. దాంతో పాటుగా మీ అందరికీ కూడా తెలుసు, ఎప్పటి నుంచో కొన్ని ఉన్నాయి. అది సబ్ స్టేషన్, సబ్ రిజిస్టర్ ఆఫీస్ అయితే ఎప్పుడో మాట ఇచ్చినారు. మనకు తప్పకుండా ఇక్కడ తొర్రూరులో సబ్ రిజిస్టర్ ఆఫీస్ వస్తుంది. అట్లనే ఫైర్ స్టేషన్ కూడా అడిగినారు, దానికి కూడా సానుకూలంగా స్పందించినారు. అన్నిటికన్నా ముఖ్యంగా తొర్రూరులో కొన్ని కంకరబోసి వదిలేసిన రోడ్లు ఉన్నాయి. దాని గురించి నేను కూడా చెప్పడం జరిగింది కొన్ని సందర్భాలలో. అది ప్రత్యేకంగా దానికి వార్డులలో తిరిగి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దానికి మనం ఒక ప్రత్యేకమైన జీవో తెచ్చుకోవడం జరిగింది 9.5 కోట్లతోటి. అది తెచ్చినా కానీ కాంట్రాక్టర్ ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళు ఎన్నిసార్లైనా రేపు మాపు అని కాలము ముందుకెళ్ళింది, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా పని ప్రారంభించలేదు. వారు సతాయించడం వల్ల ఆ పని ముందుకెళ్ళలేదు. కాంట్రాక్టర్ ఎవరో మీ అందరికి కూడా తెలిసే, కావాలని ఇది కాలేదు. తప్పకుండా ఎలక్షన్స్ అయిపోగానే మన మినిస్టర్ గారి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్లడం జరిగింది. పనులు దీన్ని తప్పకుండా పూర్తయితే, ఏవైతే డ్రైన్లు ఇంకా కంకర్ బోస్ వదిలేసిన రోడ్లు ఉన్నాయో అవి తప్పకుండా పూర్తయితాయి. దాంతో పాటుగా మన 15 కోట్లతోటి అన్ని వార్డులలో కూడా ఫౌండేషన్ స్టోన్ మొన్ననే వేసుకున్నాం. తిప్పికొడితే ఒక 4-5 రోజులు కూడా కాలేదు నిండా. మరి ఇంకా అభివృద్ధి చేసుకునేది ఎంతో ఉంది. మన ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 20 కోట్ల టీయూఎఫ్ఐడిసి ఫండ్ ఇక్కడ రావడం జరిగింది. అది మీ అందరికి కూడా తెలుసు. మళ్ళీ అట్లనే ఇక్కడ పక్కనే ఉన్న ట్యాంక్ బండ్ ఏదైతే ఈ చెరువు ఉందో దీన్ని మనం మినీ ట్యాంక్ బండ్గా చేసుకోవాలనుకుంటున్నాం. గతంలో మన మాజీ గారు ఉండి కూడా 8 ఏళ్ళు ఎక్కడేసిన గొంగలు అక్కడనే అన్న విధంగా ఉండే, కానీ మన బతుకమ్మకి మీరు అందరూ కూడా చూసిండ్రు. ట్యాంక్ బండ్లో కట్ట ఆల్రెడీ ఒక ఆకారంలోకి వచ్చింది. అది తప్పకుండా పనులు పూర్తి చేసే బాధ్యత నాది. ఇది హైదరాబాద్ ట్యాంక్ బండ్ తో పోటీగా మనం ఇక్కడ మినీ ట్యాంక్ బండ్ని పూర్తి చేసుకుందాం. దీనికి మొత్తం మన టీయూఎఫ్ఐడిసి నుంచి 5 కోట్లు, దీనికి 15 కోట్లేమో రోడ్లు వాటి అన్నిటికి పెట్టడం జరిగింది. డెవలప్మెంట్ అనేది అది జరుగుతూ ఉంటుంది. అట్లనే ఇక్కడ తొర్రూరు టౌన్ మధ్యలో ఉన్నాం మనము. ఒక్కటే చెప్పదలుచుకున్న, వ్యాపారస్తులందరికీ కూడా ఈ 2 ఏళ్ల ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలన మీరు అందరు కూడా చూసిండ్రు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, వ్యాపారస్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంది. మళ్ళీ అనవసరంగా మనము గతంలో లాంటి పాలనని కోరుకోవద్దు ఎవరు కూడా. అది నాకన్నా మీకే బాగా తెలుసు అది ఎట్లుంటుందో. మీరందరూ కూడా, నేను తిరుగుతున్నా కదా ఒక 2-3 రోజుల నుంచి, కొన్ని వార్డులు తిరిగినా, ఇక్కడ బిజినెస్ అన్ని షాపులు కూడా తిరిగినా, తప్పకుండా చెప్తున్నా ఇక్కడ 16 వార్డులు మనం గెలవబోతున్నాం. ఎవరు చూసినా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతుండ్రు. ఇంకా అవతల ఆల్రెడీ వాళ్ళ ఓటమిని ఒప్పుకుండ్రు. ఇక్కడ గెలవబోయేది మనమే. తొర్రూరు చైర్మన్ సీటు మన కాంగ్రెస్ పార్టీ, దానిలో ఎటువంటి అనుమానం అనేది లేదు. కాకపోతే దానికి మీ అందరి సహకారం ఉండాలి. మన 16 మంది కౌన్సిలర్లు ఎవరో మీ అందరికి కూడా తెలుసు. మళ్ళీ కూడా ఇప్పుడు ఫస్ట్ వార్డు, సెకండ్ వార్డు వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఫస్ట్ వార్డు ఏమో తాళ్లపల్లి శ్రీలత గారు, 2వ వార్డు తూనం శ్రవణ్ అన్న, ఇంకా అట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు రోడ్డు పైన ఇది 13, 14, 15 కూడా ఇక్కడ కలుస్తాయి. 12 ఏమో శ్రేయ, 13 ఏమో మన ఐలమ్మ గారు, 14 రజని సోమ, 15 వెంకన్న సుజాత వెంకన్న, ఇంకా 16 ఏమో భద్రునాయక్ గారు, ఇంకా అన్ని కూడా ఉన్నాయి. 3 తూర్పాటి రాంబాబు, 4 జలగం శ్రీనివాస్ గారు, 5 చాపల బాపురెడ్డి గారు, 6 పెద్దగాని కళావతి గారు, 8 నరేష్ రెడ్డి గారి మిస్సెస్, ఇంకా 9 ఏమో పంజాకల్పన, 10 ముద్దసాని సురేష్, 11వ వార్డు డాక్టర్ సోమేశ్వరరావు గారు. మరి వీళ్ళందరికీ కూడా
పూర్తి స్థాయిలో మీరు మద్దతు తెలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ ఎటువంటి అభివృద్ధి ఉన్నా చేసే బాధ్యత నాది. అట్లనే అన్న దత్తత తీసుకున్నారు, తప్పకుండా ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ 13వ తారీఖున మళ్ళా ఇట్లనే విజయోత్సవ ర్యాలీకి వద్దాం, ఎందుకంటే గెలవబోయేది మనమే. 15th వార్డు క్యాండిడేట్ మీకు కూడా తెలుసు, క్యాండిడేట్స్ అందరు కూడా. మరి మీరందరూ కూడా పూర్తిగా మద్దతు తెలుపుతారా? అట్లా నిద్రపోయినట్టు చెప్తే ఎట్లా అన్న? గట్టిగా చెప్పండి. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఇప్పుడు మన గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనన్న మాట్లాడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సౌండ్ ఉన్నంత వరకు పెట్టమని, సౌండ్ ఉన్నంత వరకు పెట్టమని. సభకు నమస్కారం. ఈరోజు కొర్రూరు మున్సిపాలిటీలోని 1వ వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా మనం ఉన్నాం. ఈ కార్యక్రమానికి నాతో పాటు స్థానిక శాసనసభ్యురాలు సోదరిమణి యశస్విని రెడ్డి గారు, రాష్ట్ర పిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి గారు, 1వ నెంబరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోదరిమణి శ్రీలత రమేష్ గారు, సిపిఐ మిత్రపక్షం నాయకులు విశ్వేశ్వరరావు గారు, వేదిక మీద అతిరథ మహారథులు చాలా మంది ఉన్నారు. వేదిక ముందు నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, ఆడబిడ్డలు, అన్నదమ్ములు, మీడియా మిత్రులు, మిత్రపక్ష నాయకులు అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఫిబ్రవరి 11వ తారీఖు జరగబోయే కొర్రూరు మున్సిపల్ ఎన్నికల్లో 16 వార్డులకి 16 వార్డులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని ముందుగా మీ అందరినీ అభ్యర్థిస్తూ, ఈ గడిచిన 2 సంవత్సరాలలో ప్రజా ప్రభుత్వం, పేదోడి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం, మీ ప్రభుత్వం పేదలకు అండదండలుగా ఉంటూ పేదల సంక్షేమమే మా ఏజెండా అని అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి ఈ ప్రభుత్వం అందించింది. దాంట్లో భాగమే 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ప్రతి పేదవాడి ఇంటికి, పెద్దోళ్లు తినే సన్న బియ్యము పేదింటి ఆడబిడ్డ కూడా తినాలని సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం. 10 సంవత్సరాలలో రేషన్ కార్డు ఇవ్వకపోతే అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు, వాటితో పాటు పాత రేషన్ కార్డులు కొత్త పేర్లు చేర్చే కార్యక్రమం. ఇటువంటి ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డలు ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యం. పేదవాడి పిల్లలు హాస్టల్లో చదువుకునే పిల్లలకి 40% డైట్ ఛార్జీలు పెంచడమే కాకుండా ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు 100% ఈ ప్రభుత్వం పెంచింది. రైతులు రాజు చేస్తానని చెప్పి రైతులకు రుణమాఫీ కార్యక్రమం ద్వారా 26 లక్షల మంది రైతన్నలకి 21,000 కోట్లు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసింది మీ ప్రభుత్వం. ఊరేస్తే ఊరే అని ఆనాటి దొరవారు చెప్తే ఊరేసి రైతుని రాజులు చేస్తామని చెప్పి దాంట్లో భాగంగా సన్నధాన్యం వేసిన రైతన్నలకి క్వింటాలకి మద్దతు ధరతో పాటు అదనంగా 500 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఒక ఇల్లు కట్టుకోవాలని ఉంటది. పేదోడికి ఇల్లు ఇస్తే నాకేం కమిషన్ వస్తుందని, కాళేశ్వరం కడితే 1,00,000 కోట్ల కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టాడే తప్ప పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉండే ఇల్లు ఆనాడు కట్టాలనే జ్ఞానం కూడా ఆ దొరవారికి రాకపోతే మీ దీవెళ్లతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం మొదటి సంవత్సరమే 4,50,000 ఇల్లు 22,500 కోట్లతో కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈ కొర్రూరు మున్సిపాలిటీలో కూడా 100 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ప్రభుత్వం మీ ప్రభుత్వం. ఒక్కసారి ఇచ్చి చేతులు దులుపుకునే ప్రభుత్వం కాదు. రేపు ఏప్రిల్ నెలలో ఇస్తాం. మళ్లీ 2 సార్లు